బిక్కవోలు పోలీస్ స్టేషన్లో 26 కేసుల్లో సంబంధం ఉన్న 4 నిందితులను అరెస్ట్ చేసి సుమారు 42 లక్షల సొమ్మును రికవరీ చేశారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వరుసగా 3 దొంగతనాలు జరిగాయని ఫిర్యాదు రావడంతో సిఐ సుమంత్ విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 26 కేసుల్లో నిందితులను గుర్తించి ఇప్పటి వరకు ఏ పోలీసులకు చిక్కలేదని బిక్కవోలు పోలీసులు సిఐ డీఎస్పీ ఎస్పీ ఆదేశాలతో దర్యాప్తు చేసి పట్టుకున్నామని డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ఒక కారు, ఒక వ్యాను, 3 ద్విచక్ర వాహనాలు, 17 కాసుల బంగారం, 1 కేజీ వెండి, 9,80,000 రూపాయల నగదును నిందితుల నుండి రికవరీ చేశామని తెలిపారు. మనకి మొన్న జనవరి నెలలో 9వ తారీఖున మనకు తెలుసు బిక్కవోలు బలభద్రపురంలో ఒక గ్యాస్ కట్టర్ షాప్ లో గ్యాస్ కట్టర్ మరియు గ్యాస్ సిలిండర్స్ దొంగలించి అదే మండలంలో ఒక అక్షయ జ్యువెలరీ షాప్ అనే గోల్డ్ షాప్ ని అటెంప్ట్ చేశారు అండ్ ఒక ఏటీఎం కూడా అటెంప్ట్ చేశారు. సో మనం ఆ విషయంగా 3 ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరిగిందండి బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో. సో ఈ రోజు ఆ 3 కేసులకి సంబంధించిన ముద్దాయిలు మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే ముద్దాయిల వివరాలు వచ్చి 4 ముద్దాయిలు అండి మనకి కేసులో. దల్లి కామిరెడ్డి అనే అతను మాకవరపుపాలెం మండలము, అనకాపల్లి జిల్లా వస్తుంది. కచ్చల చిరంజీవి ఇతనిది కూడా మాకవరపుపాలెం మండలం. సకిలేటి సాయి, వల్లు శ్రీను వీళ్ళందరూ కూడా రవీంద్ర మాకవరపుపాలెము మండలం వాసులు. సో అనకాపల్లి జిల్లాలో వస్తారు. అండ్ వీళ్ళు 9వ తారీఖున విశాఖపట్నంలో బ్రెజా కార్ అనేది ఒక కారు దొంగలించి అదే కారుతో ఈ అఫెన్సెస్ అని అటెంప్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనము సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి రకరకాల టెక్నికల్ ఎవిడెన్సెస్ పరిశీలించి అనపర్తి సిఐ గారు, ఎస్ఐ గారు, బిక్కవోలు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో 4 ముద్దాయిలు 2 ముద్దాయిల్ని మనం ముందే అరెస్ట్ చేసామండి. కచ్చల చిరంజీవి అండ్ సకిలేటి సాయిని కూడా అరెస్ట్ చేశాము. మిగిలిన 2 ముద్దాయిలు కామిరెడ్డి అండ్ వల్లు శ్రీనుని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ముద్దాయిల వివరాల్లోకి వస్తే వీళ్ళందరికీ కూడా పాత కేసులు ఉన్నాయి. సో వీళ్ళు మొత్తంగా 25 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. తూర్పుగోదావరి జిల్లాలో 3 కేసులు, కాకినాడ జిల్లాలో 11 కేసులు, అనకాపల్లిలో 7 కేసులు, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో ఒక్కొక్క కేసు ఉంది. బట్ ఈ 25 కేసులో కూడా వీళ్ళు ఎప్పటి వరకు అరెస్ట్ కాలేదు. సో మనమే ఫస్ట్ టైం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసుల్లో కూడా వీళ్ళు ఇప్పటి వరకు 4 మోటార్ సైకిళ్ళు, 1 కారు, 3 హౌస్ బ్రేకింగ్స్ చేశారు. అండ్ 3 రాబరీలు కూడా జరిగింది. సో ఈ 3 రాబరీల్లో కూడా మనకి ఒక 2 రాబరీలలో ఎక్కువ వర్త్ ఆఫ్ క్యాష్ పోయింది. అవి వచ్చేసి మనకి తొండంగ పిఎస్ లో 11 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెం పిఎస్ లో ఒక దాంట్లో 16 లక్షలు రాబరీ చేశారు. అండ్ మాకవరపాలెంలో ఒక దాంట్లో 2,50,000 రాబరీ చేశారు. ఈ 3 కేసుల్లో కూడా వాళ్ళని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. సో మనం పట్టుకోవడం వల్ల వీళ్ళందరినీ ఇప్పుడు మనం ఏదైతే పోయిన ప్రాపర్టీ ఉందో అది మనం రికవర్ చేయడం జరిగింది. సో మన ముద్దాయిల దగ్గర నుంచి 71 గ్రామ్స్ గోల్డ్, 1 కేజీ సిల్వర్, క్యాష్ వచ్చి 9,80,000 క్యాష్ రికవర్ చేసాము. మోటార్ సైకిల్స్ వర్త్ 1,80,000 3 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగిందండి. ఒక కార్ బ్రెజా కార్ ఏదైతే మనకు అఫెన్స్ లో యూజ్ చేశారో ఆ కార్ రికవర్ చేసాము 10 lakhs వర్త్. అండ్ ఒక అశోక్ లైలాండ్ వ్యాన్, ఇది వాళ్ళ వ్యాన్. ఈ వ్యాన్ యూజ్ చేసి కూడా మనకి గ్యాస్ గోడౌన్ లో, క్యాజునట్ గోడౌన్ లో కూడా గ్యాస్ సిలిండర్స్ అనేవి దొంగతనం చేయడానికి వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే దొంగతనం చేసిన క్యాష్ ను దీంతో పాటు వీళ్ళు ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. 15 లక్షలు విలువ గల ఒక హౌస్ ప్లాట్ కూడా పర్చేజ్ చేశారు. అండ్ అదర్ గ్యాస్ కటర్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మనము వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో వాళ్ళని రికవర్ చేసి అండ్ వీళ్ళ ఎంఓ కూడా దొంగలించిన వెహికల్స్ అన్ని యూజ్ చేసి ఆ వెహికల్స్ తోనే ప్రతిసారి దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. బట్ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చూపించడం జరగలేదు. సో డిఎస్పీ ఈస్ట్ మేడం గారు, అనపర్తి సిఐ గారు అండ్ బిక్కవోలు ఎస్ఐ గారు అండ్ వాళ్ళ సర్కిల్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ మనం టోటల్ గా ఈ కేసెస్ లో 42 lakh వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. సో ఈ రోజు మనకి మిగిలిన 2 ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా స్టాఫ్ అందరినీ కూడా
వాళ్ళని అభినందించారు. వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. తరచూ జరుగుతుంది దొంగతనాలు. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నిటికీ కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము ఆటోస్ తిప్పి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంటి నుండి బయటికి వెళ్తుంటే పోలీసుకి సమాచారం ఇవ్వమని చెప్పి LHMS అని మనమే కెమెరా పెడతాం. పోలీస్ వాళ్ళు వెళ్ళి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంటుందండి. మీరు ఇన్ఫార్మ్ చేస్తే మా వాళ్ళ కెమెరా పెడతారు. సో ఏదైనా చిన్న అలర్ట్ వచ్చినా, ఎవరైనా హౌస్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినా వెంటనే మాకు కంట్రోల్ రూమ్కి అలర్ట్ వెళ్తుంది. అండ్ మనం కూడా అందరినీ సీసీ కెమెరాస్ పెట్టుకోమని కూడా ముందు నుంచి చెప్తూ ఉన్నాము. ఎందుకంటే అట్లీస్ట్ ఆ డిటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. దొంగలు ఎవరైనా అటెంప్ట్ అనుకున్నా కూడా కెమెరాలు ఎక్కడ పడతామన్న ఉద్దేశంతో అటెంప్ట్ చేయకుండా ఉంటారు. సో ఇంటికి ఎవరైనా ఊరు వెళ్ళే వాళ్ళు దయచేసి, అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదని కూడా మేము కోరుకుంటున్నాము. వెళ్లే ముందు చుట్టుపక్కల బయట పక్కనింటి వాళ్ళకి చెప్పెళ్ళడము, దగ్గరలో పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళడము, లేదా ఇంటి బయట లైట్ వేసుకొని వెళ్ళడము. సో అంటే ఏదైనా లాక్ చేసుకొని ఉన్న ముందు కట్టెన్ వేసుకొని పెట్టడము. సో ఖచ్చితంగా రెక్కీ చేస్తూ ఉంటారు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ప్రజలు కూడా మనం ఇటువంటి అఫెన్సెస్ అన్ని కూడా మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు.